నాకు ఇంకా కూడా గుర్తండి 2016 మే 20 మా మిత్రుడు అమెరికా వెళ్తున్నాడు అంటే అతన్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసి తిరిగి వస్తున్నప్పుడు మీకు విపరీతమైన వర్షము గాల్పులు. సో ఈ గాల్పుల్లో ఏం జరిగింది అంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ అంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ కోసము మీకు రోడ్స్ మీద పెడతారు చూసారా, పెద్ద పెద్ద మీకు సైన్ బోర్డ్స్, ఈ హోర్డింగ్స్ మీకు రోడ్ల మీద పడిపోవడంతో మీకు కొన్ని షోరూమ్స్లో ఉండిన కార్ల మీద పడ్డాయి. పెద్ద పెద్ద హోర్డింగ్స్ పడడంతో మీకు తీవ్ర స్థాయిలో నష్టము కాదు, తరువాత ప్రభుత్వము కూడా ఇంతంత పెద్ద హోర్డింగ్స్ను పెట్టకూడదు అని చెప్పి ఒక చట్టాన్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. తరువాత ఏం జరిగిందనేది మనకు ఇప్పుడు అనవసరము. కానీ చూడండి, మొన్నటికి మొన్న ఢిల్లీ ముంబై, అంటే ఢిల్లీ అంటే భారతదేశం యొక్క రాజధాని, ముంబై అంటే మన ఫైనాన్షియల్ క్యాపిటల్. సో ఢిల్లీలో మీకు ఎలాంటి ఒక డస్ట్ స్ట్రోమ్ అంటారు. డస్ట్ స్ట్రోమ్ అంటే ఇసుక తుఫాను. మీకు మామూలుగా ఇలాంటి ఫెనమెన్ అంతా మనం ఏంటి ఆఫ్రికా దేశాలలో, అలాగే మొన్నటికి మొన్న మిడిల్ ఈస్ట్ అని మాట్లాడాం, దుబాయ్లో వర్షాలు, సౌదీ అరేబియాలో ఇలాంటి తుఫాను. సో అప్పుడే ఒక ప్రిడిక్షన్ కూడా నేను చేశాను, ముంబై కూడా టార్గెట్ అయ్యింది. సో ఇవాళ ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మే 19 తరువాత మీకు అరేబియన్ సీలో మీకు తుఫాను ఉండొచ్చు, కేరళ లాంటి రాష్ట్రము, ముంబై లాంటి నగరము మీకు ఈ తుఫాన్లో చిక్కుకోవచ్చు. సో ఇది మాట్లాడుతున్నారు. ఇండికేషన్స్ ఏమిటి, ఢిల్లీలో మీకు అలాంటి ఒక ఇసుక తుఫాన్ని వాళ్ళు చూశారు. మొన్నటికి మొన్న ముంబైలో ఎంత ఒక దారుణం జరిగిందంటే 100 అడుగుల ఒక హోర్డింగ్ అండి, ఒక పెట్రోల్ బంక్ సడన్గా ఇసుక తుఫానుకి అది వెళ్ళి అక్కడ నివసించే కొంతమంది మీద వెళ్ళి పడింది. అంటే లిటరల్గా ప్రజలు అక్కడ ఉన్నారు, కానీ హోర్డింగ్కి తెలియదు, ఆ ప్రకృతికి తెలియదు, మీకు ఆ తుఫానుకి కూడా ఇలాంటి సమాచారం ఉండదు కదా. నేరుగా హోర్డింగ్ వెళ్ళి వాళ్ళ మీద, అంటే ఐరన్ స్ట్రక్చర్ అండి, ఒక ఐరన్ స్ట్రక్చర్ అంటే ఒక బలమైన ఒక ఇనుప రాడ్ మీ మీద దూసుకు వస్తే మీకు ఎలాంటి దెబ్బ తగులుతుంది. సో అలాగా ఈ 100 అడుగుల హోర్డింగ్ వచ్చి వీళ్ళ మీద పడడంతో అనుకోకూడదు 14 మంది అక్కడికక్కడ మరణించారు, 74 మంది గాయాల పాలయ్యారు, కొంతమంది కండిషన్ చాలా చాలా క్రిటికల్గా ఉంది. సో వాళ్ళని ఆసుపత్రిలో చేరిస్తే కొంతమంది మాత్రమే బతకవచ్చు, అంతలాంటి గాయాలు తగిలాయని చెప్పి ఇవాళ వైద్య నిపుణులు చెప్తున్నారు. సో పోలీసులు కూడా ఈ కంపెనీ మీద వీళ్ళు కేసు పెట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం అయితే 5 లక్షల రూపాయలు కాంపన్సేషన్, పోయిన ప్రాణాలు తిరిగి రావు, సో మీకు ఈ కాంపన్సేషన్ అనేది ఇచ్చారు. అంటే ఇదంతా ఏంటంటేనండి కొత్తగా ఉంది, మనకు కొత్తగా వింటున్నాం. ఎక్కడో యుఏఈ అన్నాము, సౌదీ అరేబియా, ఖతార్లో ఇక్కడ జరుగుతుంది కదా, మనకు ఏమిటి అని చెప్పి మనం అనుకున్నాము. సొంత ముంబైలో ఇంత దారుణం, ఒకవైపేమో డస్ట్ స్ట్రామ్, ఇంకొక వైపేమో భీకరమైన వర్షాలు. సో ఇవాళ నాసా శాస్త్రవేత్తలు ఏం మాట్లాడుతున్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనము ఒక భవిష్యవాణి చెప్పవచ్చు. అంటే గత 100 ఏళ్లలో ఏం జరిగిందో దాన్నంతా కూడా గమనించి దానికి తగ్గట్టుగా రేపు ఏం జరగబోతుంది, ఎక్కడెక్కడ భూకంపాలు రాబోతున్నాయి, ఎక్కడ తుఫాన్లు వస్తాయి, ఇలాంటి డస్ట్ స్ట్రోమ్ ఎక్కడ రాబోతుంది, వీటిని మనము 100% క్యాల్కులేట్ చేయగలము. ఈ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసి పలానా దేశము ప్రమాదంలో ఉంది అని చెప్పి మనం చెప్పగలము అని చెప్పి నాసా వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే మీకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, అమెరికాకు చెందిన వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ప్రకృతిని ఆపలేరండి, వచ్చే భారీ వర్షాన్ని ఆపగలిగే కెపాసిటీ మనిషికి లేదు. ఇలాగ సడన్గా ఢిల్లీ అన్నాము, ముంబై అన్నాము, భీకరమైన డస్ట్ స్ట్రోమ్, ఎదురుగుండా ఏముందో ఎవరికి తెలియని పరిస్థితి. అంటే మీకు ఒకవైపు వర్షము, ఇంకొక వైపు ఇలాగ గాల్పులు. సో ఇందులో ముంబై వాళ్ళు చిక్కుకుపోయారు. ఎక్కడా మీకు చెట్లు లేవు, మీకు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి, ఇంటెన్సిటీని అవి తీసుకుంటాయి. సో మనము కాంక్రీట్ జంగిల్ని నిర్మిస్తున్నాము, ఎక్కడికక్కడ స్కై స్క్రేపర్స్, పెద్ద పెద్ద భవనాలు, వాటితో అడవులంతా కూడా అంతరించుకుపోతున్నాయి. ఈ టైంలో ఇలాంటి ఒక తుఫాను, ఇంతంత పెద్ద వర్షాలు వచ్చినప్పుడు మనల్ని కాపాడడానికి
ప్రకృతి ఎక్కడా కూడా సిద్ధముగా లేదు. అంటే ఈ ప్రకృతి నుంచే ఇంతంత పెద్ద వర్షాలు, తుఫాను, అట్ ది సేమ్ టైం మనల్ని కాపాడడానికి కూడా ఒక డిఫెన్స్ మెకానిజం ఈ ప్రకృతి ఇచ్చింది. మీకు అవన్నీ కూడా కనుమరుగైపోవడంతో ఇవాళ ముంబైలో జరిగింది 74 మంది సివియర్లీ ఇంజూర్డ్. అంటే ఇందులో ఎంతోమంది ప్రాణాల కోసం పోరాటాలు చేస్తున్నారు. అంటే చూడండి, చూస్తుండగానే కేరళ అన్నాము, ముంబై అన్నాము, ఇవాళ లిటరల్గా ఏంటి మే 19 తరువాత మీకు జూన్ మొదటి వారంలో రాబోతున్న వర్షాలు మీకు మే 19 స్టార్ట్ అయిపోబోతుందని చెప్పి మీకు ఇవాళ వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. దాని ఇండికేషన్స్ ఇప్పుడు మీరు అడగొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిమ్యులేషన్స్, క్యాల్కులేషన్స్, ప్యాటర్న్స్ మీరు ఇచ్చే డేటా మీదే కదండి ఇది క్రియేట్ అవుతుంది. అంటే మరి నేను ఎలా చెప్పగలిగాను? ఈ వార్త చదివిన వెంటనే నాకు 2016 గుర్తొచ్చింది. 2015, 2016 ఏంటి? ఎల్ నీనో ఇయర్ అండి. తరువాత లానీనా వస్తుందని చెప్పి ఇవాళ కూడా అదే కదా మాట్లాడుతున్నాం. మరి ఇదే మే నెలే కదా అప్పుడు కూడా జరిగింది. జస్ట్ మనము మన హ్యూమన్ ఇమాజినేషన్ని, హ్యూమన్ క్యాల్కులేషన్ని మనం ఒక్కసారి చూసామనుకోండి, ఇమీడియట్గా నాకు వచ్చిన ఆలోచన 2016. ఎప్పుడు డేట్? మే నెల 20వ తారీఖు. ఇవాళ మనము సరిగ్గా మే నెలలోనే ఉన్నాము. అంటే ఇలాంటి ప్రమాదాలు అక్కడ ముంబైలో, ఢిల్లీలో చూస్తున్నాము కదా. ఇదే పరిస్థితి మొన్న చెప్తున్నాను కదండి, గచ్చిబౌలిలో కారులో కూర్చుంటే కారు ఇలా ఊగుతుంది. అంటే ఏంటి? ఇక్కడ ఒక గాలి తుఫాను రాబోతుందా? సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ముంబై, సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ఢిల్లీ. కాబట్టి ఇది ఎక్కడైనా జరగవచ్చు. సో ఇప్పుడు జరుగుతుంది అన్నప్పుడు ఏం చేయగలము? మనం ఆ గాలిని ఆపగలమా? ఆ తుఫాన్ని ఆపగలమా? మనల్ని మనము రక్షించుకోవడము. సో ఎలాగా అన్నప్పుడు ఎన్నో రకాలుగా ఎన్నో పరిశోధనలు. మీరు ఈ అర్బనైజేషన్ని ఆపలేరు. సిటీలోనే వస్తూనే ఉంటాయి. మోడర్న్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్స్, మీకు పెద్ద టెక్నాలజీని మనం డెవలప్ చేస్తున్నాము. మరి సడన్గా ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు దాని నుండి మనల్ని కాపాడుకోవడానికి మనకు ఏమిటి, ఎక్కడ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? ఏమీ లేదు. రోడ్డు మీదకి వచ్చారు, మీకు సడన్గా మీకు కుండపోత వర్షము, ఎదురుగుండా తుఫాను గాలులు, బైకుల వాళ్ళందరూ అలాగే రోడ్ల మీద పడిపోయారు. కార్లలో ఉన్న వాళ్ళకి ముందు ఏముందో తెలియడం లేదు. సడన్గా మీకు ఎటు చూసినా కూడా మీకు నీళ్లు, ఎటు వెళ్ళాలో తెలియలేదు. 5 గంటల సేపు నేను లిటరల్గా రోడ్డు మీద ఆ రోజు ఉన్నానండి. రేపు వర్షాకాలం వచ్చినప్పుడు అసలు ఈ నగరాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరూ ప్రిపేర్డ్గానే ఉన్నారా? ఇలాంటి ఒక న్యాచురల్ డిజాస్టర్ జరుగుతున్నప్పుడు, న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ అధికారులు, యంత్రాంగము వీళ్ళందరూ సిద్ధముగా ఉన్నారా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మరి మీరు కూడా ఆలోచించండి. వీటిని మనం ఆపే కెపాసిటీ మనకి లేదండి. కానీ మనల్ని సేవ్ చేసుకోవడానికి మనం ఎన్నో మార్గాలు వెతుక్కోవచ్చు కదా. అలాంటి మార్గాలు ఈ ప్రభుత్వాలు, ఈ అధికారులు మనకు చూపించగలరా? ముంబై సంఘటన అంత పెద్ద హోర్డింగ్ డైరెక్ట్గా వెళ్ళి ప్రజల మీదే పడినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? సిమిలర్ సిచ్యువేషన్ని 2016లో నేను చూశాను. పార్కింగ్లో కారు ఆపి ఉంచాము, ఒక పెద్ద హోర్డింగ్ కింద ఉండే 6-7 కార్లు డైరెక్ట్గా వాటి మీదే వచ్చి పడింది. మరి ఆ డ్యామేజ్ చూడండి. ఆ కష్టపడి కొనుక్కున్న యజమాని పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ఇన్సూరెన్సేనండి అంటారు, కానీ ఆ ప్రాసెస్ ఎంత, ఆ కష్టము ఎంత? మీ కళ్ళ ముందే కారు అలా ధ్వంసం అవుతుంటే మీరు చూస్తూ ఊరుకోగలరా? ఎంతలాంటి ఒక కష్టార్జితము. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ముందే మనం మాట్లాడుతున్నాం, భవిష్యవాణి చెప్తున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇదే మాట్లాడుతుంది. ఈ పరిస్థితి వస్తే మనము ఏం చెయ్యగలము? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి ఒక సిమిలర్ సిచ్యువేషన్, డస్ట్ స్ట్రోము, తుఫాను, హెవీ రైన్స్, మనల్ని మనము కాపాడుకోగలమా? ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని కాపాడగలరా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.